అమెరికా చైనాల కంటే విస్తృతంగా మనకు భద్రత ఉంటుంది, ముఖ్యంగా చైనాకి చెక్ పెట్టి. కాబట్టి మన ట్రేడ్కి చాలా ఇంపార్టెంట్, ఆయిల్ భద్రతకి ఇంపార్టెంట్. ఒక అద్భుతమైన టూర్ అని చెప్పవచ్చు. ఆర్కిటిక్ మహాసముద్రంలోకి ఈ ఇండియన్ ట్రేడ్ రూట్ ఇండియా వెళ్ళడం అనేది ఇక్కడ అత్యంత ప్రధానంగా మనం బహిరంగంగా చెప్పలేను, అంటే అంతర్గతంగా జరిగిద్ది అనమాట. తర్వాత ఎనర్జీ సెక్యూరిటీ, నార్వే స్వీడన్ లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిరూనా అని స్వీడన్ లో ఒక అతిపెద్ద కోల్ మైన్ ఉంటుంది. ఆ కోల్ అద్భుతమైన ఇది స్టీల్ ఇండస్ట్రీకి ఉపయోగపడే కోకింగ్ కోల్ అనమాట. కాబట్టి అది మనకి ఇంపార్టెంట్. అది తర్వాత ఐరన్ ఓర్ ఎక్కువ ఉంటుంది, అది కూడా మనకి ఇంపార్టెంటే. కాబట్టి మళ్ళీ కోలు, ఈ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ నార్వే నుంచి మనం దిగుమతి చేసుకోవచ్చు, ఎనర్జీ. తర్వాత ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టగలిగే కెపాసిటీ రిచెస్ట్ స్టేట్, అక్కడ మన కార్మిక జనాభా పంపించడం. ఇన్నోవేషన్, ఇప్పుడు ఐటీలోనే ఒకటే కాదండి, ఇప్పుడు ఏఐ టెక్నాలజీస్, ఫ్రాంటియర్, ఫోర్త్ ఇండస్ట్రియల్ టెక్నాలజీలో వాళ్ళు ఎంతో అనుభవం ఉంది. అవన్నీ మనకి స్టార్టప్ లో ఇన్వెస్ట్మెంట్. తర్వాత దీంతో పాటు ఏంటంటే చైనా అమెరికాలకి చెక్ పెట్టడం. ఇప్పుడు అమెరికా ట్రంప్ ఫారెన్ పాలసీ వల్ల యూరోప్ దూరం అవుతుంది, కాబట్టి ట్రేడ్ డీల్, మన ఇండియాల మధ్య ఉన్న ట్రేడ్ డీల్ ఈ దేశాలకి ఇంకా అడ్డు చెప్పకుండా ముందుకెళ్ళేటట్టు ఇలా ఒక విస్తృతమైన ట్రేడ్ యూరోప్ కాంటినెంట్ లో మన ట్రేడ్ విస్తృతం చేసుకుని చైనా యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం. ఈ విధంగా నరేంద్ర మోడీ గారి ట్రిప్ ఈ నెదర్లాండ్స్, ఈ స్వీడన్, నార్వే, ఇటలీ అనే దేశాలు, తర్వాత మధ్యలో యుఏఈ, ఇది ఒక అద్భుతమైన ట్రిప్ గా మనం చెప్పుకోవచ్చు. ఒక 5 రోజుల టూర్ అంటే మామూలు సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ నుంచి మీకు ఎన్నో విశ్లేషణ వస్తే ఒక అద్భుతమైన మోడీ డిప్లొమసీ ఏంటంటే చాలా విస్తృతంగా, చాలా లోతుగా, నర్మగర్భంగా, అద్భుతంగా ఉంటాయి. 100 దేశాలైన ట్రిప్ మనం చూడొచ్చు గత 12 సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్ యొక్క పరిపాలనలో. ఈ ట్రిప్ ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా, అంటే ఫారెన్ పాలసీలో మరో ఒక లెవెల్కి, అంటే పరాకాష్ఠగా మనం చెప్పుకోవచ్చు.